రేయ్ ఫోన్ లిఫ్ట్ చేయరా. సరే. హలో. ఎరా బడుద్దాయిలారా, కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? ఏమో సార్, ఈ మధ్య మెస్కి రావట్లేదు సార్. అంటే ఏంట్రా, ఏంటో మాట్లాడేది? అంటే మేము మెస్లో మీకు గడ్డి పెడుతున్నామనా? చచ్చా, మెస్లో తినట్లేదు, బయట గడ్డి తింటున్నావు అన్నాను సార్. బతికిపోయావు. అవును, ఫీజేదిరా? ఆన్ ది వే సార్. మా పెద్దనాన్న కొడుకు ఇప్పుడే బస్సు ఎక్కాడంట సార్. మా ప్రమోద్ చిన్న కొడుకు అయితే పాపం ట్రైన్ మిస్ అయి లారీలో వస్తున్నాడట సార్. అలాగే పార్థు వాళ్ళ పిన్ని కొడుకు బస్సు ట్రైన్ అయితే లేట్ అవుతుందని బైక్ మీద వస్తున్నాడు సార్. రే జైపాలు సార్, రేపొక్కసారి నువ్వు కాలేజీకి రారా, నన్ను కలిసి క్లాస్కెళ్ళు. ఎందుకు సార్? పని ఉంది, రారా. అన్నా నమస్తే. సత్తిపండు టీ తాగుతావా? లైట్ గా. అన్నా చెక్ క్యాష్ అయిందా? రేయ్, చెక్ గురించి కాకుండా ఇంకా దేని గురించి అని అడుగు. భలే వాడివన్నా. మీకు నాకు చెక్ సంబంధం తప్ప ఇంకేముందన్నా? అవతల సార్ ఫీజు కట్టాలని చంపుతున్నాడన్నా. రేయ్, అసలు ఏం జరిగిందంటే అయిపోయా, ఖర్చు అయిపోయా. నేను అనుకున్నదంతా అయింది. చెప్పేది వినకుండా నిర్ణయాలు అదేంటి అంత గట్టిగా అరిచావు? అయినా వాడేంటి అలా పారిపోయాడు? బాబు ఆ డబ్బులు ఇస్తే. నువ్వుండు డిఎస్పి, మాట్లాడుతున్నాం కదా. అన్నా ఆ డబ్బుల గురించి చెప్పండి అన్నా, నాకు చాలా టెన్షన్ గా ఉంది. అసలు ఏమైందంటారా, ఒకడు ఉన్నాడురా, వాడి భాష ఏంటో అర్థం కాదురా. అదిరా జరిగింది. దీనికి ఇంత టెన్షన్ పడాలా? ఈసారి వాడు కనిపించేటప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను. ఏమైంది సార్? అబ్బో సరు అంట్రోయ్. ఏం లేదు అశోక్, మా అమ్మకి కిడ్నీ పాడైపోయిందని చెప్పాను కదా. అవును. రాత్రి రెండో కిడ్నీ కూడా పాడైపోయింది. అదేంటి? అదేమన్నా ఇడ్లీయా రాత్రి పాడవడానికి? నీకు జోకులు ఎప్పుడైనా తెలియదట్రా? అవతల 2 కిడ్నీలు పాడైపోయి ఆంటీ బాధపడుతుంటే నువ్వు ఇడ్లీ దోశ వాడంటూ మెనూ చెప్తావా? పోనీలే అశోక్, ఒకరి బాధ మరొకరికి ఆనందం కలిగిస్తుంది. అది కాదు సరోజా, అది నో. We don't want to any explanation from you. సరోజా, 1 minute, డబ్బులు తీసుకొస్తా. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అసలు అర్థమే కావట్లేదు. చూడండి తమ్ముడు సింధు గారు, మా తమ్ముడు లక్ష్మికి మీరంటే ప్రాణం. ఆ విషయం మీకు ఎలా చెప్పాలో. నాకెందుకు చెప్పలేదు? చెప్పాడు. ఏమన్నారు? చొప్పిచ్చు కొడతానన్నాను. తమ్ముడు సింధు గారు. అవునండి తమ్ముడు అన్నగారు, అలాగే చెప్పా. ఏంటి ఆడపిల్ల మనసు అంటే ఏటీఎం అనుకుంటున్నారా? కార్డు పెట్టగానే డబ్బులు రావడానికి? అంటే మీరు లవ్ చేయమంటే చెయ్యాలా? నేను కాదండి, అదే ఆ గొట్టంగాడు. తమ్ముడు సింధు గారు. అవును తమ్ముడు అన్నగారు, ఆ గొట్టంగాడు లవ్ చేస్తే నేను లవ్ చేయాలా? అదేమన్నా రూలా? చెప్పండి. మరి ఏ నాకు మాత్రం మనసు ఉండదా? ఏంటి మనసు లేదా? ఉంది. ఆ మనసులో వాడికే చోటు ఇవ్వాలని రూల్ ఉందా? నాకంటూ టేస్ట్ ఉండదా? ఉండదా అంటున్నా. ఉంటుంది కదా, నా టేస్ట్ తగ్గట్టు నా మనసులో ప్లేస్ ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది. వస్తా. అరే జైపాల్, 2/3 టీ పోసుకురారా. పాపం డిఎస్పీ కూడా తాగుతాడు. 2/4 తీసుకురారా. బాబు నాకు టీ ఏం అక్కర్లేదు, మీరు డబ్బులు ఇస్తేనే నేను టీ ఇస్తాను. అబ్బో, అది కాదు డిఎస్పీ, ఈ టీ కొట్టు మీద ఎంత వెనకేసావేంటి? పాపం ముష్టి టీ కొట్టులో ఎంత సంపాదించుంటారు. నాది ముష్టి టీ కొట్టా? బాలేవాడివే. ఇందులో ఉన్న లాభం ఎందులో రా తెలుసా? అబ్బచ్చా, నిజమా? నీకు ఎటకారంగానే ఉంటది బాబు. నేను టీ కొట్టు పెట్టి 2 ఏళ్లు కాలా? ఆయన అంటున్నాడు ఈ 2 ఏళ్లలో 5,000 సంపాదించారంట. అలాగా? సారీ డిఎస్పీ, నువ్వు కాదు వెరిబాగులోడివి, వీడు. బాగా అన్నాడు. సుమారుగా అటు ఇటుగా ఓ 50,000 వెనకేసా. నేను నమ్మను. నేను కూడా నమ్మరా? నిజమయ్యా బాబు? లేదులే డిఎస్పీ, నువ్వు కోస్తున్నావు. పదండ్రా. రేయ్, ఇప్పుడు పోతే ఎలా రా? నువ్వు ఉండే. ఆగండి.